ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి. ఇలా రావయ్య వాసు ఒకసారి కథ వినండి సార్ అన్నాడు. ఈయన వచ్చాడు, రూమ్లో కూర్చున్నాడు. ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి నా వల్ల కట్టలేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఏమయ్యా ఏమైందా? కాదు సార్, మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది. నా స్టేచర్ని తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి ఇదంటే నా వల్ల కాదు సార్, నేను ఎప్పుడన్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్, నేను నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోయాడు ఒక గంటలో. కథ చెప్పలేదు నాకు. సో కథ తెలియకుండానే మనం అన్ని వాసు సినిమా చూడబోతున్నాను. వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా పెద్దవాళ్ళు, నాకు రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం. అది నాకు డౌట్ వచ్చింది నాకు. కాదు కదా, ఎస్కేప్.